ఓం శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీ దుర్గాంబికాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం శుద్ధ చవితి వినాయక చవితి గురించి విశ్లేషణ. టీవీ 24 భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ఈ భాద్రపద మాసం సెప్టెంబర్ నెల 7వ తారీఖున వచ్చేటువంటి వినాయక చవితి అత్యంత విశేషవంతమైనటువంటి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వినాయకుల వారు ప్రమద గణాలకు అధిపతి, స్వామివారిని గణాధిపత్యం పొందినటువంటి స్వామి కాబట్టి వీనికి మొదటగా పూజించడం జరుగుతుంది. సాక్షాత్తు విష్ణు రూపం ఈయనే, వ్యాస రూపం కూడా మహాగణాధిపతి కాబట్టి మహాగణాధిపతిని ఆరాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి యోగవంతమైనటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు. ఈ సంవత్సర కాలమందు దేవీ నవరాత్రులు, వసంత నవరాత్రులు, గుప్త నవరాత్రులు ఎలా నిర్వహించడం జరుగుతుందో ప్రప్రథమంగా శ్రావణ వెళ్ళిన భాద్రపదంలో వచ్చేటువంటి వినాయక చతుర్థి దగ్గర నుంచి జరిగేటువంటి నవరాత్రుల్ని గణపతి నవరాత్రులు అంటారు. ఎందుకంటారంటే సాక్షాత్తు ఆది ప్రకృతి స్వరూపమే గణపతి యొక్క స్వరూపం. తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే విఘ్నేశ్వర స్వామి వారిని ముందుగా ఆయన విగ్రహ స్వరూపాన్ని మనం ఆలోచన చేయాలి. ఆది ప్రకృతిలోంచి సాక్షాత్ జగన్మాత అయిన జగజ్జని అయిన భువనేశ్వరి ఆ పార్వతీదేవి సృష్టించినటువంటి మాతృక స్వరూపమే శ్రీ మహాగణాధిపతి. అటువంటి గణపతి ఆరాధన చేయడం అంటే మామూలు విషయం కాదండి. సర్వ విఘ్నాల నుంచి మనం బయటపడి, సర్వ సమస్యల నుంచి బయటపడి యోగవంతమైన జీవితాన్ని గడపడానికి చక్కటి మార్గాన్ని ప్రసాదించేటువంటి ప్రప్రథమ దేవతే గణపతి. గణపతిని వామాచారమందు, సదాచారమందు కూడా పూజించడం జరుగుతూ ఉంటుంది శాస్త్రరీత్యా. ఉత్తిష్ట గణపతి అనేటువంటి గణపతిని వామాచారమందు ఆచరించడం జరుగుతుంది. షోడశ గణపతుల్ని ఆరాధన చేసినటువంటి హైందవ సనాతన హిందువు ధర్మం మన భారతదేశ సాంప్రదాయంలో ఉంది. గణపతిని ప్రపంచవ్యాప్తంగా ఈ వినాయక చవితి రోజున ఒక అంగుళం సైజు దగ్గర నుంచి, అంటే హరిద్రంతో చేసినటువంటి గణపతి సైజు అంగుళమే ఉంటుందండి. అది శాస్త్ర ప్రమాణేచ్ఛ. అంగుళం దగ్గర నుంచి మన హస్తం వరకు చేయాలని చెబుతూ ఉంటుంది శాస్త్రం. అటువంటి గణపతిని ఈ రోజున 100 అడుగుల నుంచి 200 అడుగుల వరకు కూడా తయారు చేసి మాతృక మట్టి గణపతుల్ని ఈ రోజున విశేషంగా ఆరాధన చేయడం మన వ్యాప్తంగా మనం చూడడం జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అత్యంత ఎక్కువగా తెలంగాణ అందు, మన ఆంధ్ర అందు కూడా గణపతిని ఆరాధన చేయడం జరుగుతుంది. అసలు ఆ గణపతిని, మట్టి గణపతిని ఎందుకు ఆరాధన చేయాలి అంటే అమ్మవారు సాక్షాత్తు ఆ రోజు తన సమాలోచన నుంచి సమస్త ప్రమద గణాలకి ఆధిపత్యాన్ని చేసేటువంటి గణపతిని సృష్టించేటప్పుడు మాతృక అంటే మట్టితో అమ్మవారు తయారు చేశారు కాబట్టి అటువంటి ప్రకృతి స్వరూపమైనటువంటి గణపతిని ఆరాధన చేసి మనం లయం చేయడం ద్వారా, అసలు లయం చేయడం ఏమిటంటే గురువుగారిని చాలామంది అడుగుతూ ఉంటారు. అసలు గణపతిని ఎంత సైజు ఆరాధన చేయాలి, గణపతిని అసలు నిమజ్జనం ఎందుకు చేయాలి, విగ్రహాన్ని నిమజ్జనం చేయడం ఏమిటండి అని మనం విరోధించినటువంటి అన్యమతస్థులు కూడా ఉన్నారు. కారణం ఏమిటంటే పంచభూతాత్మకమైనటువంటి గణపతి స్వరూపాన్ని మనం ఏ స్వరూపాన్నైనా కూడా ఆవాహన, ఉద్వాసన అనేటువంటి ప్రక్రియల ద్వారా హిందూ సనాతన ధర్మంలో మనం భగవంతుని ఆరాధన చేయడం జరుగుతుంది. రూలుగా అంగుళం మనకు మొదలుకొని మనం హస్తం వరకే సైజుని మనం పూజించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రోజున విరుద్ధంగా అత్యంత ఎత్తైనటువంటి విగ్రహాలని తయారు చేసి ఆరాధన చేయడం జరుగుతుంటుంది. అది లోకోక్తి కింద లోక సాంప్రదాయంలోకి వెళ్ళిపోయింది. అంత భారీ విగ్రహాలు ఆరాధన చేయాలని చెప్పి ఎక్కడా కూడా శాస్త్ర ప్రామాణికం లేదు. అయితే ఏది చేసినప్పటికీ భూమి, ఆకాశం, వాయువు, అగ్ని ఈ పంచభూతాత్మకమైనటువంటి తత్వంలో లయమైనటువంటి మట్టి గణపతిని మాత్రమే మనం ఆరాధన చేయాలి. ఆ మట్టి ప్రతిమను కూడా మనం కలిగితే గంగలో కలిగినప్పుడు అది కరిగిపోయేటువంటి విధంగా ఉండాలండి గణపతి విగ్రహం. అప్పుడే ఈ ప్రకృతికి మనం చేటు చేసినటువంటి వాళ్ళం కాదు. అటువంటి గణపతి విగ్రహాలని మాత్రమే మనం ఆరాధన చేసి ఈ భాద్రపద శుద్ధ చవితి నుంచి నవరాత్రుల్లో కూడా స్వామివారిని నిత్య నైనందిక కార్యక్రమాల్లో భాగంగా విశేషమైనటువంటి షోడశ ఉపచారాలతో స్వామిని ఆరాధన చేసి వారికి ప్రీతికరమైనటువంటి ప్రసాద కైంకర్యాల ద్వారా పరిపూర్ణ గణపతి అనుగ్రహానికి మన అందరం కూడా పాత్రలు అడుగుతూ ఉంటాం. స్వామివారు కూడా సిద్ధి బుద్ధి కోసం ఆయన ఎంతో తపస్సు చేసి సిద్ధిని బుద్ధిని అనేటువంటి శక్తిని పొంది మనందరినీ కూడా జ్ఞానాన్ని మన కలగజేసేటువంటి ప్రప్రథమ దేవత.
అటువంటి మహాగణాధిపతిని నవరాత్రుల యందు ఈ గణపతి నవరాత్రుల యందు ఆరాధన చేయడం ద్వారా చక్కటి యోగవంతమైనటువంటి ఫలితాలు మనందరికీ కూడా గోచరిస్తాయి. మరొకటి, స్వామివారికి 21 రకాల పత్రులు ఎందుకు వేయాలండి గురువుగారని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకు వేయాలంటే గణపతి ప్రకృతి స్వరూపం. ఆయన మట్టి యందు, జలము యందు, అగ్ని యందు, వాయు యందు, ఆకాశం యందు, పంచభూతాల యందు తాత్విక స్వరూపాన్ని కలిగినటువంటి స్వామివారు. అందుకే ఆయన యొక్క ముఖము కూడా గజముఖము కలిగి ఉంటాడు స్వామి. అంటే అరణ్యంలో ఉన్న జంతు స్వరూపమైన చక్కటి అస్థి అంటే ఏనుగు యొక్క ముఖమును కలిగి ఉంటాడు. అటువంటి లక్ష్మీప్రదమైనటువంటి ముఖం కలిగినటువంటి స్వామివారు ప్రకృతి స్వరూపం. ఆయనకు సమర్పించేటువంటి ప్రతి పత్రము కూడా మన శరీరంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను నివారణ చేసి పరమ ఔషధాలు కలిగినటువంటి అద్భుతమైనటువంటి పత్రాలే స్వామివారికి సమర్పించేటువంటి ఈ పత్రి. అందుకే అటువంటి పత్రితో స్వామివారిని ఆరాధన చేయడం ద్వారా మెరుగైనటువంటి ఆరోగ్యకరమైన వాతావరణం మనకి ప్రకృతి యందు లయమవుతుందనే ఉద్దేశమే ఈ భాద్రపద మాసం యందు వాతావరణం అంతా కూడా చెరువులు, కుంటలు, సముద్రము, నదులు, కాలవలు అన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి నీటితో నిండి ఉండి ఎర్రటి నీరు కలిగి ఉండడం వలన ఈ భాద్రపద మాసంలో గణపతిని ఆరాధన చేసి స్వచ్ఛమైన మట్టిని లయం చేసి స్వామివారి ఆరాధనకు ఉపయోగించినటువంటి ఔషధాలు కలిగినటువంటి 21 రకాల పత్రాలను ఈ నీళ్ల యందు నిమజ్జనం చేయడం ద్వారా స్వామివారిని ముందు ఆవాహన చేసి ఉద్వాసన చేసిన తర్వాత ప్రతిమను మాత్రమే నిమజ్జనం చేస్తాం. మనం ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం, గణపతిని నిమజ్జనం చేయమండి ఎక్కడ, ప్రతిమను మాత్రమే. అలా నిమజ్జనం చేయడం ద్వారా నీటిలో ఉన్నటువంటి కలుషితమైనటువంటి అనారోగ్యం బయటకు పోయి ఔషధ గుణములతో కడిగినటువంటి స్వామివారి యొక్క మాతృకం అంటే మట్టి, ఈ పరమ ఔషధాలతో కూడిన పత్రములు, పుష్పములు ఈ నీళ్ల యందు, ఈ భూమి యందు లయమై పరిపూర్ణమైనటువంటి చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణం కలుగుతుందండి. అందుకే గణపతి ఆరాధనకి ప్రకృతికి అత్యంత విశేషవంతమైనటువంటి మిళితమైన సంబంధం ఉందని శాస్త్రం గోచరిస్తుంది. ఇటువంటి గణపతిని ఈ రోజున మనం ఆరాధించడం కాదండి, ఆయన స్వయంభూగా అందరూ అంటే లోకోక్తంలో ఉన్నటువంటి చరిత్ర ఏమిటంటే సాక్షాత్తు గణపతిని చూసి నవ్వినటువంటి చంద్రుడు నీలాపనిందల పాలవ్వాలని ఆనాడు పార్వతీ సమేతమైనటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవి శపించడం వలన స్వామి ఈ పరిహారం నుంచి మనం బయటపడితే అంటే భాద్రపద శుద్ధ చవితి రోజున ఎవరైతే చంద్రబింబాన్ని కాంచుతారో అంటే చూస్తారో వారు నీలాపనిందల పాలవుతారు. కాబట్టి నిత్యం చంద్రుడు లేనిది జీవన విధానం లేదు. కాబట్టి దీని నుంచి బయటపడమని చంద్రుడు కోరుకున్న ఎడల సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు ఇచ్చిన అభయమే భాద్రపద శుద్ధ చవితి రోజున నా కుమారుడిని చక్కగా షోడశోపేతంగా ఆరాధన చేసి ఎవరైతే ఆ పూజించినటువంటి అక్షతల్ని శిరస్సును ధరించుకుంటారో వారికి గణపతి అనుగ్రహం చేత ఈ దోషం నుంచి బయటపడి నీలాపనిందల పాలవకుండా ఉంటారని చరిత్ర చెబుతుంది. అటువంటి చరిత్రలో భాగంగానే ఇటువంటి గణపతిని తాగేటువంటి పాలలో చూసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నీలాపనిందల పాలై శత్రాజిత్తు మణిని శ్రీకృష్ణుడైన రాజే దొంగలించాడని అపవాద ఏర్పడడం చేత ఆయన మళ్ళీ యుద్ధకాండకు అరణ్యానికి వెళ్ళి యుద్ధం చేసి జాంబవంతుడి దగ్గర నుంచి చమంతకమణిని తీసుకువచ్చి శత్రాజిత్తుకి ఇచ్చి మళ్ళీ సత్యభామా సమేతంగా ఆ యొక్క చమంతకమణిని ఆయన స్వీకరించి ఈ శమంతకోపాఖ్యానాన్ని కూడా మనకి గణపతి యొక్క నవరాత్రుల యందు జరిగేటువంటి పూజా విధానంలో మనందరికీ తెలియజేయడం జరుగుతుంది. అంటే ఆనాడు కృతాయుగం అందు ఈనాడు కలియుగం అందు కూడా గణపతిని నిరంతరం ఈ 5వ సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరూ పూజించడం జరుగుతుంది. గణపతికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే బాలి వంటి ద్వీపాల యందు, లండన్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి పాశ్చాత్య దేశాల యందు కూడా గణపతి ఆరాధన అత్యంత అద్భుతంగా జరుగుతుంది. ఈ రోజున చైనాలో కూడా మన గణపతిని విశేషంగా ఆరాధన చేస్తారు. అటువంటి గణపతి నవరాత్రులు ఈ క్రోధినామ సంవత్సరంలో భాద్రపద మాసంలో సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వినాయక చవితి రోజున నవరాత్రులు యందు గణపతి నవరాత్రులు యందు స్వామివారిని విశేషంగా ఆయనకి అత్యంత ప్రీతికరమైనటువంటి గరికను అర్చించడం ద్వారా ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులై సర్వగ్రహదోష పరిహారం జరిగి వారు చేసేటువంటి ప్రతి కార్యక్రమాలందు గణపతి అనుగ్రహం కలిగి ఈ వినాయక చవితి ద్వారా ఆయన యొక్క అనుగ్రహానికి మనం పాత్రులు అవుతాం. ఇందులో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే గణపతికి గరికే ఎందుకు ప్రీతి పడినండి గురువుగారిని చాలామంది అడగచ్చు. పరమేశ్వరుడికి జలం ఎలా ప్రీతో గణపతికి గరికే ఎందుకు ప్రీతి అంటే ఒకానొక సమయంలో అలక్కనందావాసి అయిన కుబేరుడు నా అంతటి సంపదలు కలిగినటువంటి వాడు లేడని విర్రవీగుతున్నటువంటి సమయంలో పార్వతీ పరమేశ్వరులు కుబేరుడిని పరీక్షించదలచి విందు భోజనానికి పిలువసాగినటువంటి పార్వతీ పరమేశ్వరుల కుటుంబానికి మేము సపరివారంగా రాము కానీ మా కుమారుడైనటువంటి గణపతిని మేము పంపిస్తాము
ఆయనకు చక్కటి భోజన ఫలాల్ని సమర్పించి పంపించని చెబితే వెళ్ళినటువంటి గణపతి కుబేరస్వామి వారి దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని హరాయించేస్తాడు. హరాయిస్తే కుబేరుడు తట్టుకోలేక మళ్ళీ వచ్చి స్వామి పార్వతీ పరమేశ్వరుని లక్షించి అజ్ఞానం చేత నువ్వు ప్రసాదించినటువంటి ఈ ధన సంపదలను నాకు నేనుగా సంపాదించుకునేటువంటి అజ్ఞానంతో నేను ఆలోచించి ఈ పొరపాటును చేశాను స్వామి, దానివల్ల నన్ను క్షమించి నన్ను ఈ తిప్పల నుంచి ఈ ముప్పుల నుంచి బయటపడేయమంటే అమ్మవారు ఇచ్చినటువంటి మోదకం ద్వారా స్వామివారు ఆ ఆహాప్తి నుంచి బయటపడి గణపతి ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకు బొజ్జంతా సుస్థి చేస్తుందండి. ఎందుకంటే కుబేరుడు పెట్టినటువంటి అద్భుతమైనటువంటి ఆహారాలను ఆయన స్వీకరించడం చేత ఆయన అండపిండ బ్రహ్మాండాలన్నీ ఆహారంతో నిండిపోయి ఉండడం చేత గణపతి సుస్థి పొందితే అంతనే పార్వతీదేవి బిడ్డ ఎంత జగజ్జనని అయినప్పటికీ మాతృవదయ స్వరూపిణి అయినటువంటి పార్వతీదేవి చలించిపోవడం చూసినటువంటి సకల 33 కోట్ల దేవతలు వెంటనే భూమండలం మీద ఋషి పరంపర స్వరూపమైనటువంటి సమస్త ఆయుర్వేద గుణం కలిగినటువంటి ఒక గరికను ఉద్భవింపచేస్తారు. ఆ గరిక పూజని దేవతలందరూ తీసుకొచ్చి గణపతికి ఇవ్వగానే ఆయన దాని నోటిలో వేసుకోగానే ఆయన తిన్నటువంటి ఆహారం అంతా భస్మం అయిందంటండి. ఆ రోజున గణపతి సహితంగా పార్వతీ పరమేశ్వరులు ఈ రోజు నుంచి నన్ను నా పుత్రుడైన గణపతి ఎవరైతే గరికతో అర్చన చేస్తారో, గరికమాల సమర్పిస్తారో వారు అనుకోని సమస్యల నుంచి వారు ఏ మనస్సంకల్పంతో గణపతిని ఆరాధన చేస్తారో ఆ సంకల్పం నెరవేరి వారికి అనుకున్న పనులు సమకూరుతాయని ఆ రోజున గణపతి పార్వతీ పరమేశ్వరులు ప్రసాదించిన వర ప్రభావమే ఈ గరిక. అందుకు అత్యంత అమూల్యమైనటువంటి గరికతోటి గణపతి నవరాత్రుల యందు ఆ యొక్క మహాగణపతిని మనం ఆరాధన చేసి ఆయనకి ఇష్టమైన మోదకాలను ప్రసాదాలను మన కైంకర్యాలను నివేదన చేయడం ద్వారా భక్తి వైరాగ్య సంపదలు మనకు కలిగి మన కుటుంబంతో సకల ఐశ్వర్యాలతో తొలతూగుతామని రేపు వచ్చేటువంటి భాద్రపద శుద్ధ చవితి వినాయక గణపతి నవరాత్రులను ప్రతి ఒక్కరూ ఆచరించి ప్రతి ఒక్కరూ కూడా కలుషిత వాతావరణం చేయకుండా నదులు చెరువులు నూతులందు కూడా జలములో కరగనటువంటి గణపతి విగ్రహాలను కెమికల్తో కూడినటువంటి గణపతి విగ్రహాలని ఆరాధన చేయకుండా స్వచ్ఛమైన మట్టితో చేసినటువంటి విగ్రహాలను మాత్రమే ఆరాధన చేసి వాటిని మాత్రమే పొద్దువిలో లయం చేసి గణపతి నవరాత్రులను ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలని ఓం శ్రీ మహాగణాధిపతి నమః.